హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 15. ఈరోజు లెక్చర్ లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హోలోస్పియర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హోలోస్పియర్ అంటే ఏంటి? హోలోస్పియర్ ఇస్ నథింగ్ బట్ ద స్పెరికల్ సర్ఫేస్ ఇన్ విచ్ ఇన్సైడ్ ద స్పెరికల్ సర్ఫేస్ ఇస్ ఎంటీ. అంటే స్పెరికల్ సర్ఫేస్ లోపల ఉండే పోర్షన్ ఏదైతే ఉందో అది మొత్తం ఎంటీగా ఉండి బయట ఒకవేళ చార్జ్ సర్ఫేస్ పైన చార్జ్ ఉంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అది మనం డిస్కస్ చేయబోతున్నాం. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా మనం ఎలా డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హోలోస్పియర్ కేవలం ఇది హోలోస్పియర్ కి మాత్రం వర్తిస్తుందా అంటే అలా కాదనమాట. ఒకవేళ సింపుల్ గా మనం ఇంకా ఎలా కూడా డిస్కస్ చేయొచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కండక్టింగ్ సాలిడ్ స్పియర్ కూడా ఇలాగే వస్తుంది అనమాట. అంటే సాలిడ్ స్పియర్ కి హోలోస్పియర్ ఒకేలాగా వస్తుందంటే అలా కాదు, కండక్టింగ్ సాలిడ్ స్పియర్ అయి ఉండాలి. కండక్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అదొక కండక్టర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, కాపర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కండక్టింగ్ సాలిడ్ స్పియర్, సాలిడ్ స్పియర్ అంటే మీనింగ్ ఏంటంటే లోపల కూడా మ్యాటర్ ఉంటుంది అన్నమాట. హోలోస్పియర్ అంటే లోపల ఎంటీగా ఉంటుంది, సాలిడ్ స్పియర్ అంటే లోపల కూడా మ్యాటర్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఐరన్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ ఇలాంటివి నేను సాలిడ్ స్పియర్ తీసుకున్నాను అనుకో, దానికి ఛార్జ్ ఇచ్చాను అనుకోండి, అలా మనం ఫస్ట్ లెక్చర్ లోనే డిస్కస్ చేసాం. ఎప్పుడైతే ఒక కండక్టర్ ఛార్జ్ ఇస్తామో రిపల్షన్స్ కారణంగా వచ్చి ఛార్జ్ అనేది బయటనే రిసైడ్ అవుతుంది, సర్ఫేస్ పైన మాత్రమే రిసైడ్ అవుతుంది అని డిస్కస్ చేసాం. కాబట్టి నువ్వు కండక్టింగ్ సాలిడ్ స్పియర్ తీసుకున్నా సరే, లేకపోతే నాన్ కండక్టింగ్ హోలోస్పియర్ తీసుకున్నా సరే రెండింటికి ఒకేలా వర్తిస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది? ముఖ్యంగా దీనికి సంబంధించి మనం 2 కేసెస్ డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ పాయింట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద హోలోస్పియర్. ఒక పాయింట్ తీసుకొని అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో డిస్కస్ చేద్దాం. సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద హోలోస్పియర్. ఓకేనా? ఈ రకంగా 2 పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్. ఇప్పుడు దీనికి మనం డెరివేషన్ చేయబోతున్నాం అంటే డెరివేషన్ నేనైతే దీనికి చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పుడైతే గాస్ లా అనే కాన్సెప్ట్ వస్తుందో అక్కడ నేను మీకు దీని యొక్క డెరివేషన్ ఇంకొక మెథడ్ లో చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని డెరైవ్ చేయాలని కూడా డెరైవ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ హోలోస్పియర్ ఇస్ అస్యూమ్డ్ టు మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రింగ్స్ ని తీసుకొని ఇలా నెంబర్ ఆఫ్ రింగ్స్, ప్రతి ఒక్క రింగ్ వల్ల ఆ పాయింట్ దగ్గర వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఇంటిగ్రేట్ చేసామనుకోండి, అలా కూడా కనుక్కోవచ్చు. బట్ ఇట్స్ ఏ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి నేను ఆ పార్ట్ స్కిప్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం గాస్లా డిస్కస్ చేస్తామో అప్పుడు దీనికి సంబంధించి వేరొక డెరివేషన్ అని మీకు చెప్తాను. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద హోలోస్పియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద హోలోస్పియర్ ఎంత అంటే 0 అన్నమాట. Clear students? Inside the holosphere the electric field is 0. Next, electric field outside the holosphere ఎంత అంటే kq by r square అన్నమాట, where r is the distance from the center and q is the charge on the holosphere, otherwise charge on conducting solid sphere. క్లియర్ స్టూడెంట్స్? ఈ 2 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక గ్రాఫ్ ఎలా వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, గ్రాఫ్ అంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు హోలోస్పియర్ లోపల ఎక్కడైనా సరే ఇన్సైడ్ ఏ పాయింట్ తీసుకున్నా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది అంటే ఈ స్పియర్ కారణంగా 0 వస్తుంది. ఎప్పుడైతే ఆ పాయింట్ సర్ఫేస్ పైన రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. అది ఎంత అంటే KQ/R². అంటే సర్ఫేస్ పైన దగ్గర నుంచి నువ్వు ఎంత బయటకు తీసుకున్నా సరే దాని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ డిస్టెన్స్.
క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, టిల్ రేడియస్ ఆర్ అంటే ఫ్రమ్ సెంటర్ నుంచి రేడియస్ ఆర్ వరకు. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఎంత వచ్చిందంటే 0 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్? ఎప్పుడైతే ఆన్ టు ద సర్ఫేస్ ఎప్పుడైతే సర్ఫేస్ దగ్గర రీచ్ అయ్యామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, ఓకేనా, దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే ఆన్ టు ద సర్ఫేస్. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఆర్ రేడియస్ పెట్టాను అనుకోండి, ఈ ఆన్ సర్ఫేస్ నాకు ఎంత వస్తుందంటే KQ/R² వస్తుంది. దిస్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. క్లియర్ స్టూడెంట్స్? అంటే KQ/R² ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా? ఆ తర్వాత ఏమవుతుంది చూడండి, ఆ తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఈ అవుట్ సైడ్ వచ్చి KQ/R² చూడటానికి ఎలా ఉందంటే Y ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు X² ఫామ్ లో ఉంది. అంటే దీని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R² వస్తుంది కాబట్టి గ్రాఫ్ అనేది ఈ రకంగా వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా? అంటే మొత్తానికి మనకి మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుందంటే దీని యొక్క సర్ఫేస్ పైనే ఈ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇన్సైడ్ 0 అలా వెళ్ళే కొద్దీ తగ్గుతా పోతాం ఎక్స్పోనెన్షియల్. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హాలోస్ఫియర్ అని కనుక్కున్నాం. ఒకవేళ ఇది మనం వెక్టార్ ఫామ్ రాసుకోవాలనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటేనే KQ/R² అన్నాను. ఓకేనా? వెక్టార్ ఫామ్ అంటే ఇంటూ R క్యాప్ యూనిట్ వెక్టర్. ఓకేనా? ఇప్పుడు ఈక్వల్స్ టు KQ/R క్యాప్ని ఎలా రాసుకోవచ్చు అంటే R⁻/R mod R ఇక్కడ R². అప్పుడు ఈక్వల్స్ టు KQ/R⁻R³. ఇదేంటంటే ఇది వెక్టార్ ఫామ్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హాలోస్ఫియర్ అని కనుక్కున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్, బేసిక్ న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే, ఇప్పుడు మనము ఈ హోలోస్ఫియర్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని కొన్ని బేసిక్ న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ I have taken 2 concentric holospheres, ఓకేనా, whose charges are small q and capital Q. ఓకేనా? క్యాపిటల్ Q లోపల స్మాల్ q అనే చార్జ్ ఉందన్నమాట. ఇప్పుడు వీటి మధ్య మనం ఫోర్స్ కనుక్కోవాలి. ఫైండ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. ఎలా కనుక్కోవచ్చు? చూడండి, స్మాల్ q క్యాపిటల్ Q పైన ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తుందో క్యాపిటల్ Q కూడా స్మాల్ q పైన అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది. దేర్ఫోర్ క్యాపిటల్ Q స్మాల్ q పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది కనుక్కున్నా కూడా నాకు ఆన్సర్ తెలిసినట్టే. ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసుకోవాలంటే F ఈక్వల్స్ టు EQ అని రాసుకోవచ్చు కదా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, క్యాపిటల్ Q వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎలా వస్తుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హోలోస్ఫెరికల్ షెల్ ఇన్సైడ్ ఇట్స్ బాడీ ఈస్ 0. 0 ఇంటూ Q ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది కాన్సన్ట్రిక్ అయినా సరే పర్లేదు, లేకపోతే కొద్దిగా మూవ్ అయినా కూడా పర్లేదు, ఇన్సైడ్ ఏదైనా పాయింట్ ఏదైనా చార్జ్ బాడీ ఉందనుకోండి, ఫోర్స్ ఎప్పుడు ఎలా వస్తుందంటే 0నే వస్తుంది. అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ చార్జ్ ఎక్కడ ఉండాలి? బయటనే ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తరహాలో ఇంకో క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఈసారి నేను ఏం చేశానంటే 3 హోలోస్ఫెరికల్ షెల్స్ ని తీసుకున్నాను. క్లియర్ స్టూడెంట్స్? దీని ఒక చార్జ్ వచ్చి 4Q, దీని ఒక ఛార్జ్ వచ్చి -2Q, దీని యొక్క ఛార్జ్ వచ్చి Q అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ మూడు కూడా కాన్సెంట్రిక్ హాలో స్పెరికల్ షెల్స్ అన్నమాట. ఫ్రమ్ ద సెంటర్ వచ్చి అవుట్ సైడ్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను, విచ్ ఈస్ అట్ ది డిస్టెన్స్ ఆఫ్ R1. సిమిలర్గా వచ్చి
4కి షెల్కి -2కి షెల్కి మధ్య ఒక పాయింట్ తీసుకున్నాను, పాయింట్ బి. స్టూడెంట్స్, ఇట్ ఈస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ R2. సేమ్ అదే విధంగా ఇక్కడ పాయింట్ సి తీసుకున్నాను, విచ్ ఈస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ R3. ఈ 3 పాయింట్స్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఎలా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ పాయింట్ ఏ తీసుకుందాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ. ఇండివిజువల్ ఒక్కొక్క షెల్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని యాడ్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 4Q ఏమవుతుంది, K4Q/R12. సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు -2Q ఏమవుతుంది, ప్లస్ K-2Q/R12 స్మాల్ q రాసుకోవాలి. సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు Q ఏమవుతుందంటే KQ/R12. చూడండి, ఎందుకంటే మూడింటి యొక్క సెంటర్స్ ఒకటే కాబట్టి నేను R1 అనేసి యూజ్ చేశాను. ఇప్పుడు మొత్తానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ ఏమవుతుందంటే KQ/R12 కాన్స్టెంట్ 4 - 2 + 1. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ నాకు ఏమవుతుందంటే KQ/R12, 4 - 2 వచ్చి 2, 2 + 1 వచ్చి 3, 3KQ/R12 వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి తీసుకుందాం. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి 4Q షెల్ లోపల ఉంది కాబట్టి పాయింట్ బి 4Q వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే 0. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి కేవలం ఈ 2 షెల్స్ వల్ల మాత్రమే వస్తుంది. స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది, K-2Q/R22 ప్లస్ KQ/R22. కేవలం ఈ 2 షెల్స్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే సమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి నాకు ఏమవుతుందంటే KQ/R22 ని కామన్ తీస్తే -2 + 1, విచ్ మీన్స్ -KQ/R22 వస్తుంది. సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ సి. పాయింట్ సి ఎక్కడ ఉందంటే కేవలం ఈ షెల్కి బయట ఉంది, ఈ 2 షెల్స్ లోపల ఉంది కాబట్టి ఈ 2 షెల్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి ఈ రెండింటి వల్ల 0 కాబట్టి కేవలం ఈ యొక్క షెల్ వల్ల మాత్రం వస్తుంది కాబట్టి KQ/R32 అన్నమాట. ఒకవేళ అదే పాయింట్, ఒకవేళ ఇక్కడ ఈ షెల్ లోపల నేను ఒక పాయింట్ డి అని తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ డి ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. బికాస్ ఈ పాయింట్ అన్ని షెల్స్ కి లోపల ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ రకంగా హాలోస్ఫెరికల్ షెల్ సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ రకంగా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి ఒకసారి. ఓకే స్టూడెంట్స్, ఈ హాలోస్ఫియర్ సంబంధించి ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లమ్ చేద్దాం చూడండి. క్వశ్చన్ ఏంటంటే, ఐ హ్యావ్ ఏ చార్జ్డ్ హాలోస్ఫియర్. స్టూడెంట్స్, ఇప్పుడు ఏం చేశానంటే బయట Q1 అనే ఛార్జ్ని ప్లేస్ చేశాను, దీని లోపల Q2 ఛార్జ్ని ప్లేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ Q1 అనే ఛార్జ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ హాలోస్ఫియర్ R1 దూరంలో ఉంది. సేమ్ అదే విధంగా Q2 ఛార్జ్ ఏదైతే ఉందో అది Q1 ఛార్జ్ దగ్గర నుంచి R2 డిస్టెన్స్ లో ఉంది. అండ్ లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ దిస్ Q2 ఛార్జ్ ఈస్ R3. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ నెట్ ఫోర్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ ఛార్జ్. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఛార్జ్ పైన నెట్ ఫోర్స్ ఎంతో కనుక్కోవాలి. అంటే Q1 పైన నెట్ ఫోర్స్ ఎంత ఉంది, Q2 పైన ఎంత ఉంది, ఈ స్పియర్ పైన ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, స్పియర్ యొక్క ఛార్జ్ వచ్చి Q అనుకుందాం. ఓకేనా, ఇది మన క్వశ్చన్. ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫ్ నెట్ ఆన్ Q1
ఇప్పుడు Q1 పైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమంటే ఫోర్స్ డ్యూ టు స్పియర్, సేమ్ అదే విధంగా ఫోర్స్ డ్యూ టు చార్జ్ Q2. క్లియర్ క్వశ్చన్స్. ఫోర్స్ డ్యూ టు స్పియర్ ఏమవుతుంది చూడండి, Q1 పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, Q1 బై డిస్టెన్స్ R1 స్క్వేర్ ప్లస్ ఫోర్స్ డ్యూ టు Q2 వల్ల Q1 పైన ఎంత ఫోర్స్ అప్లై అవుతుందంటే ఆల్రెడీ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ మనకు తెలుసు, Q1 Q2 బై R2 స్క్వేర్ ఇస్ ద నెట్ ఫోర్స్. ఫ్రెండ్స్ సేమ్ అదే ఇప్పుడు F నెట్ ఆన్ Q2 ఒకవేళ మనం డిస్కస్ చేసామనుకోండి, Q2 పైన ఫోర్స్. ఇప్పుడు చూడండి Q2 పైన దేని ఒక ఫోర్సెస్ ఉంటాయి, ఫోర్స్ డ్యూ టు స్పియర్, సేమ్ అదే విధంగా ఫోర్స్ డ్యూ టు Q1. ఫోర్స్ డ్యూ టు స్పియర్ మనం డిస్కస్ చేసాము, Q2 అనే చార్జ్ ఇన్సైడ్ స్పియర్ ఉండడం వల్ల 0 వస్తుంది. ఎందుకు, బికాస్ Q2 ఈస్ ఇన్సైడ్. నెక్స్ట్ ఫోర్స్ డ్యూ టు Q1 Q1 పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, Q1 కూడా Q2 పైన అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎంత అంటే Q1 Q2 బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ R2 కాబట్టి R2 స్క్వేర్. క్లియర్ క్వశ్చన్స్, రెండు కనుక్కునేసాం. నెక్స్ట్ F నెట్ ఆన్ స్పియర్ అనుకుందాం. చూడండి స్పియర్ పైన ఈ 2 చార్జెస్ అనే ఫోర్స్ అని అప్లై చేస్తుంది. ఫోర్స్ ఆఫ్ Q1 onto the sphere is equals to force of sphere onto Q1 కాబట్టి సింపుల్ గా నేను ఫోర్స్ డ్యూ టు Q1 ప్లస్ ఫోర్స్ డ్యూ టు Q2 కాబట్టి ఫోర్స్ డ్యూ టు Q1 ఎలా రాసుకున్నా అంటే Q1 బై R1 స్క్వేర్ రాసుకున్నాను. చూడండి ఫోర్స్ డ్యూ టు Q2 లోపల ఉంది కాబట్టి ఇది దీనిపైన ఏం ఫోర్స్ అప్లై చేయగలుగుతుంది, నథింగ్ కాబట్టి 0 వస్తుంది. కాబట్టి Q1 బై R1 స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనము న్యూమరికల్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వస్తున్నాం. ఇవంతా కూడా సింపుల్ ప్రాబ్లమ్స్. మీకు దీన్ని బట్టి కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉండాలి, ఏంటంటే హోలోస్ఫియర్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 వస్తుంది, ఈక్వల్స్ టు 0. అదే బయటికి రాగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే ఒక వాల్యూ ఉంది, అదే ఎంత అంటే KQ బై R స్క్వేర్ అని వాల్యూ వస్తుంది. ఈ KQ బై R స్క్వేర్ మనం అక్కడ చూడొచ్చు అంటే ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్. అంటే ఒక హోలోస్ఫియర్ బయట ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇట్స్ లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు, అంటే దీనిపైన ఉండే చార్జ్ అంతా కూడా, సర్ఫేస్ పైన ఉండే ఛార్జ్ అంతా కూడా మొత్తం కలిసి సెంటర్లోకి వస్తే ఒక పాయింట్ ఛార్జ్ లాగా ఉండి, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఇక్కడ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే అప్పుడు మనం KQ బై R స్క్వేర్ అని చెప్పొచ్చు. అంటే చూడండి హోలోస్ఫియర్ లో ఎప్పుడైతే ఛార్జ్ అనేది ఇలా సర్ఫేస్ పైన రిసైడ్ అవుతుందో, when we take a point outside the charged body it behaves like a point charge లా బిహేవ్ చేస్తారు. ఇది మనం మైండ్లో పెట్టుకోవాల్సి వస్తున్నాం. క్లియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీకు హోలోస్ఫియర్ గురించి బాగా అర్థం అనుకుంటున్నా. ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ గురించి డిస్కస్ చేద్దాం. దానికి ఫార్ములా ఎలా వస్తుంది, అది కూడా ఇలా బిహేవ్ చేస్తుందా, దానికైనా ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా లేదా, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, సాలిడ్ స్పియర్ ఇస్ నథింగ్ బట్ the sphere in which entire volume is made up of matter and ఇక్కడ మనం చార్జ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి ఆ చార్జ్ కూడా నాన్ కండక్టింగ్ సబ్స్టెన్స్ ఉంది కాబట్టి ఓవరాల్ బాడీ మొత్తం కూడా ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ రకంగా కేవలం సర్ఫేస్ పైన మాత్రమే కాకుండా మొత్తం బాడీ పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే కండక్టింగ్ అయ్యి అంటే హాలోస్ఫియర్ లకు ఓన్లీ చార్జ్ సర్ఫేస్ పైన మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు మనం
ఈ సాలిడ్ స్పియర్ వల్ల ఒక అవుట్ సైడ్ పాయింట్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అదే ఇన్సైడ్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ కనుక్కోవాలి. ఏం చేయొచ్చు అని, ఇప్పుడు ఒక సాలిడ్ స్పియర్ ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ హాలో స్పియర్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే సాలిడ్ స్పియర్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ హాలో స్పియర్స్, చాలా హాలో స్పియర్స్ ని కలిపితే ఒక సాలిడ్ స్పియర్ తయారని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక స్మాల్ హాలో స్పియర్ ని తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు దీనివల్ల ఈ పాయింట్ పీదకి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని డి అనుకుందాం. డి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హాలో స్పియర్ అవుట్ సైడ్ ఏమవుతుంది, k3/r². ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను, దాని ఒక ఛార్జ్ dq అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక టోటల్ ఛార్జ్ q అయితే, ఓకేనా, దీని యొక్క ఎలిమెంట్ యొక్క ఛార్జ్ వచ్చి dq అనుకుందాం. ఏమవుతుంది, k/dq/r², వేర్ r is the distance from center to the point P. స్టూడెంట్స్, ఇప్పుడు నాకు ఇలాంటి హాలో స్పేస్ అన్ని కలిస్తేనే సాలిడ్ స్పేస్ తయారైంది కాబట్టి వీటన్నిటిని ఏం చేద్దామంటే ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ డి చేస్తే నాకు ఏ వస్తుంది, ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ k/dq/r². r అనేది కాన్స్టెంట్, k అనేది కాన్స్టెంట్, బయటికి వస్తే k/r² ఇంటిగ్రల్ dq. ఓకేనా, ఇంటిగ్రల్ ఇలా ఎలిమెంట్స్ అన్నింటి ఒక చార్జెస్ యాడ్ చేస్తే మనకు q అనేది వస్తుంది. కాబట్టి ఓవరాల్ నాకేమొస్తుంది అంటే k3/r². This is the electric field outside the solid sphere. Clear స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇన్సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్ పేరు ఏ అనుకోండి. ఓకేనా, ఈ ఏ అనే పాయింట్ విచ్ ఇస్ ఇన్సైడ్ ద సాలిడ్ స్పియర్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి, ఈ ఇన్సైడ్. ఓకేనా, దీనికి నేను ఏం చేస్తాను అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీని రిప్లేస్ చేసుకుంటాను. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఇలాంటి చార్జ్ మొత్తం వాల్యూమ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఓకేనా, దాన్ని వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటాము. ఓకేనా, ఎంత చార్జ్ వచ్చి పర్ యూనిట్ వాల్యూమ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. చూడండి, క్యూ అనే చార్జ్ మొత్తం సాలిడ్ స్పియర్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి q/వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ స్పియర్ 4/3πr3. ఓకేనా, దీని ఒక మొత్తం రేడియస్ r అనుకుంటే 4/3πr3 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ ఏని తీసుకున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ఎలా వచ్చిందంటే k3/r². అంటే ఎంత పెద్ద సాలిడ్ స్పియర్ తీసుకున్నా సరే, చార్జ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినా సరే, అది ఎలా బిహేవ్ చేసింది, ఇట్ ఈస్ బిహేవ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద ఎంటైర్ చార్జ్ ఈస్ ప్లేస్డ్ అట్ ద సెంటర్. ఇప్పుడు మొత్తం క్యూ అనే చార్జ్ ఈ పాయింట్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, పాయింట్ చార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు పాయింట్ చార్జ్ ఏమవుతుంది, k3/r². అంటే సాలిడ్ స్పియర్ కూడా మనకు ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, ఇట్ ఈస్ సేమ్ బిహేవ్ లైక్ ఏ హాలో స్పియర్, సేమ్ బిహేవియర్ లైక్ ఏ పాయింట్ చార్జ్ విచ్ ఈస్ ప్లేస్డ్ అట్ O. ఓకేనా, ఇప్పుడు నేను యూస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, పాయింట్ ఏ ఇక్కడ తీసుకున్నానంటే దీని బయట ఉండే చార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు చూడండి, స్పేర్ ఒక సర్ఫేస్ పైన తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, ఇవన్నీ కూడా దీని బయట ఉండే హాలో స్పియర్స్, ఇవన్నీ పాయింట్ ఏ బయటనే ఉంటాయి. ఇప్పుడు హాలో స్పియర్ లోపల పాయింట్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది అంటే 0 అయిపోతుంది. అంటే వీటి వల్ల అంతా కూడా నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ ఏ దగ్గర 0. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ ఇన్సైడ్ దేనివల్ల వస్తా అంటే ఈ ఏ వరకు ఏదైతే ఇక్కడ స్పియర్ అని వస్తుంది సాలిడ్ స్పియర్, దానివల్ల మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు నేనేం చేయొచ్చు, సేమ్ ఈ సాలిడ్ స్పియర్ ఏ రకంగా అయితే పాయింట్ దగ్గర ఉన్నట్టు ఊహించుకొని అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిరైవ్ చేసాము, సేమ్ అదే విధంగా ఈ సాలిడ్ స్పియర్ ఏదైతే లోపల ఉందో దాని ఒక ఛార్జ్ మాత్రమే తీసుకుని ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర నేను డిరైవ్ చేయబోతున్నా ఫామ్. కాబట్టి దీన్ని సింపుల్ గా
రో ఈక్వల్స్ టు Q/4/3 πr³ తీసుకున్నాను. ఇప్పుడు దీని లోపల ఉండే ఛార్జ్ని Qin అనుకుందాం. ఓకేనా, Qin/4/3 πr³ అనుకుంటున్నాం. వేర్ ఆర్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ O to A. చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే కేవలం ఈ సాలిడ్ స్పియర్ గురించే మాట్లాడుతున్నా. పాయింట్ ఏ ఏమవుతుంది, కొద్దిగా సర్ఫేస్కి అట్ట ఉంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఈ ఇన్సైడ్ నాకు ఏమవుతుందంటే KQin/r². ఈ ఫార్ములా అప్లై చేస్తాం. KQ/r². ఈ సాలిడ్ స్పియర్ వల్ల ఆ డిస్టెన్స్ KQin/r² అన్న. ఓకేనా, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈక్వల్స్ టు Qin కావాలి. చూడండి, దీనిలో Qin నాకు ఏమవుతుంది, Qin ఇన్ టర్మ్స్ ఆఫ్ Qలో రాసుకోవాలనుకుంటే Q/4/3 πr³ ఇంటూ 4/3 πr³ అవుతుంది. 4/3 π క్యాన్సిల్. అంటే Qin నాకు ఏమవుతుంది అంటే QR³/r³. అదే రాసుకుంటున్నాం, QR³/r³ ఈ r². r² ఇక్కడ r² క్యాన్సిల్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ నాకు ఏమవుతుందంటే KQR/r³ వస్తాను. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ ఇదే రిజల్ట్ నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో రాసుకోవాలనుకుంటే రాసుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ నేను K వాల్యూను కూడా ఎక్స్పాండ్ చేస్తున్నా. K అంటే 1/4πε0. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో రాయాలనుకుంటున్నాను కాబట్టి Qని మాయం చేసి రో ఫామ్లో రాసుకోవాలి. రో ఈక్వల్స్ Q/4/3 πr³. బై అయిపోతే ఇంటూ అవుతుంది. రో ఇంటూ 4/3 πr³. Q వాల్యూ రాసుకున్నాను. ఇంటూ R/r³. క్లియర్ స్టూడెంట్స్? ఓకే, ఇప్పుడు చూడండి, R³ gets cancelled, 4π gets cancelled. Electric field inside equals to ρr/3ε0. చేసింది కరెక్ట్. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ మనకి ఎలా వస్తుందంటే KQ/r² బిహేవ్ లైక్ పాయింట్ చార్జ్, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ వచ్చి ρr/3ε0 లేకపోతే KQR/r³. బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించి గ్రాఫ్స్ ఎలా వస్తాయి, సేమ్ అదే విధంగా ఒకవేళ దీన్ని వెక్టార్ ఫామ్ లో రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్స్ యాజ్ వెల్ as వెక్టర్ ఫామ్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ గ్రాఫ్స్ విషయానికి వచ్చామనుకోండి, ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి KQR/r³ వచ్చింది. అదే అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి KQ/r² వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టెన్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. చూడండి, టిల్ రేడియస్ వరకు తీసుకుంటాం. ఎలా వస్తుంది చూడండి, KQ/r³ కాన్స్టెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు R. ఇప్పుడు ఇది సింపుల్ గా చూడాలంటే ఎలా ఉందంటే y = mx ఫామ్ లో ఉంది, విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. కాబట్టి సింపుల్ ఇలా డ్రా చేసుకున్నాం. ఓకేనా, హూస్ m లేకపోతే tan θ వాల్యూ ఎంత అంటే KQ/r³. క్లియర్ స్టూడెంట్స్? లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో రాసుకోవాలనుకోండి, ఈ మనకి ఏమొచ్చిందంటే ρr/3ε0 వచ్చింది. దీన్ని కూడా మనము tan θ అనుకోవచ్చు. అంటే స్లోప్ ఆఫ్ దట్ అంటే ఇన్సైడ్
సాలిడ్ స్పియర్ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే ఓకేనా. ఇప్పుడు దానికి సంబంధించి గ్రాఫ్ స్లోప్ ఎంత అంటే ρ/3ε0 క్లియర్ స్టూడెంట్స్ theta, so that tan theta equals to ρ/3ε0 లేకపోతే kq/r3 క్లియర్ స్టూడెంట్స్. అదే సర్ఫేస్ రీచ్ అయిపోయింది ఓకేనా. ఇదే మనకి ఏమవుతుంది అంటే సర్ఫేస్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఎంత మ్యాక్సిమం వాల్యూ సార్ చూడండి, kqr/r³ అన్నాను ఓకేనా. ఆర్ ఈక్వల్స్ క్యాపిటల్ ఆర్ అవుతుంది, క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయితే kq/r² వస్తుంది. దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ ఓకేనా. ఇప్పుడు అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇన్సైడ్, ఇప్పుడు ఈ అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి kq/r². ఎలా ఉంది, y is inversely proportional to x square ఫామ్ లో ఉంది, సిమిలర్ టు పాయింట్ చార్జ్ కాబట్టి ఇలా వస్తుందంట. ఈ అవుట్ ఈ ప్రపోర్షనల్ టు r². క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా గ్రాఫ్ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా నేర్చుకోవచ్చు, నో ఇష్యూ ఓకేనా. ఇప్పుడు ఇదే మనం వెక్టార్ ఫామ్ లో ట్రై చేద్దాం. చూడండి, ఈ అంటే kqr/r³ అంటున్నా, లేకపోతే ρr/3ε0 అంటున్నా. వెక్టార్ ఫార్మ్స్ డిస్కస్ చేసాం అనుకో, ఎలా మార్చుకోవాలి వెక్టార్ ఫార్మ్స్ చూడండి. kqr/r³ అంటున్నాను, వీటికి యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేద్దాం ఇంటూ ఆర్ క్యాప్. అప్పుడు ఈ నాకేమవుతుందంటే kqr/r³ లేకపోతే ρr/3ε0. ఇది ఒక వెక్టార్ ఫామ్ ఇన్సైడ్. అదే అవుట్ సైడ్ తీసుకుంటే kq/r² ఓకేనా. దీనికి కూడా యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఈ అవుట్ ఏమవుతుందంటే ఆర్ క్యాప్ని r/mod r అంటే kqr/r³ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ సాలిడ్ స్పియర్ కి సంబంధించి కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ చార్జ్ డెన్సిటీ రో. ఒక సాలిడ్ స్పియర్ ఉంది అనుకో, చార్జ్ డెన్సిటీ వచ్చి రో అన్నమాట. రేడియస్ ఆర్ అన్నాడు, హూ సెంటర్ ఇస్ అట్ 0,0,0. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్, ఇక్కడ మనం 2 పాయింట్స్ ఇచ్చాడు అన్నమాట. ఆ 2 పాయింట్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు అంటే అలా కాదనమాట. ఫస్ట్ మనకి ఇచ్చిన పాయింట్ వచ్చి సెంటర్ దగ్గర నుంచి కదా మనం కన్సిడర్ చేస్తాము. సెంటర్ దగ్గర కన్సిడర్ చేసినప్పుడు రేడియస్ కంటే తక్కువ ఉంటే ఇన్సైడ్ స్పియర్ ఉంటుంది కాబట్టి వేరే ఫార్ములా వస్తుంది. అదే రేడియస్ కంటే కూడా ఎక్కువ ఉంటే అవుట్ సైడ్ స్పియర్ కాబట్టి వేరే ఫార్ములా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకి ఇచ్చిన పాయింట్ ఫ్రమ్ సెంటర్ వచ్చి రేడియస్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనం చెక్ చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది, సెంటర్ నుంచి దీనికి మధ్య డిస్టెన్స్ చూద్దాం. సెంటర్ నుంచి దీని మధ్య డిస్టెన్స్ అంటే r/2 - 0² అంటే r/2². సేమ్ అదేవిధంగా r/2², 0 - 0 అంటే 0². మొత్తానికి నాకు 2r²/4 వస్తుంది, r/√2 వస్తుంది అనమాట. r/√2 అనేది r కంటే కూడా తక్కువ కాబట్టి r/√2 is less than r. దట్ ఇండికేట్ దట్ పాయింట్ ఈస్ ఇన్సైడ్ స్పియర్ ఉంది, స్పియర్ లోపల ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొస్తుందంటే ρr/3ε0. రో రాసుకున్నాం. r అంటే వెక్టార్ జాయినింగ్ సెంటర్ అండ్ దిస్ పాయింట్ ఓకేనా. ఏమొస్తుంది r/2 i క్యాప్ ప్లస్ r/2 j క్యాప్ బై 3ε0. క్లియర్ స్టూడెంట్స్ ఎలా చేయాలో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే విధంగా సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దాం. ఏమవుతుంది,
ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే √r² + r² + r², విచ్ మీన్స్ √3r వస్తుంది. √3r is greater than r, which means point is outside. అవుట్ సైడ్ పాయింట్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ఏమొస్తుంది, కేక్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ఫార్ములా అయితే KQR/R3, KQR అంటే RI క్యాప్ ప్లస్ RJ క్యాప్ ప్లస్ RK క్యాప్. 3 పాయింట్స్ కూడా R ఉంది కాబట్టి RI క్యాప్ ప్లస్ RJ క్యాప్ ప్లస్ RK క్యాప్ అని రాసుకోండి. R³ అంటే √3r². స్టూడెంట్స్ అప్పుడు ఏమవుతుంది, KQ ఇంటూ RI క్యాప్ ప్లస్ RJ క్యాప్ ప్లస్ RK క్యాప్ బై √3r³. స్టూడెంట్స్ ఈ రకంగా మన న్యూమరికల్స్ అనేది సాల్వ్ చేయాల్సి వస్తుంది.